శ్రీ సరస్వతి జన్మ శ్రీ గురుభ్యన్మ భక్తులారా రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఇంతకుముందు వరకు మనం బాలకాండని 106 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 107వ భాగం చెప్పుకుందాం. ముందుగా రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆర్ఘ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రసన్నాంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. రాజశ్రేష్ఠుడు అయిన ఓ రాఘవుడా, నా తండ్రి అయిన మహారాజు నా మేనల్లుడైన భరతుణ్ణి చూడగోరుతున్నాడు. అందుకోసం నేను అయోధ్యకు వచ్చాను. రాజా, నీ కుమారులందరూ కూడా నీతో కలిసి వివాహం కోసం మిథిలకు వెళ్ళారని అయోధ్యలో విని నా మేనల్లుణ్ణి చూడగోరి శీఘ్రమే ఇక్కడికి వచ్చానయ్యా. భరతుడు మేనమామ చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు దశరథుడు కూడా ఆ యుధాజిత్తును చూచి సత్కరించాడు అతన్ని. ఆ రాత్రి దశరథ మహారాజు తన పుత్రులతో గడిపాడు. మర్నాడు మరి కర్తవ్య కర్మలను పొద్దున్నే చేయాల్సిన ప్రాతకాల విధులను నిర్వర్తించాడు. ఆ నిర్వర్తించడానికి ఋత్విజులతో కూడి, అంటే ఋషులతో కూడి యజ్ఞశాలకి వెళ్ళాడు. ఆ తర్వాత సుముహూర్తంలో సర్వ ఆభరణాలతో అలంకరించుకున్న సోదరులతో కూడి వివాహ సూత్ర బంధన రూపమైన మంగళమును ఆచరించి వశిష్ఠుణ్ణి తదితర మహర్షుల్ని ముందు పెట్టుకొని సోదరులు పరివేష్టింపగా తండ్రి కడకెత్తించి రాముడు నిలుచున్నాడు. ఆ తర్వాత వశిష్ఠులు వారు జనకుడి దగ్గరికి వెళ్ళి, జనక మహారాజా, దశరథ మహారాజు కుమారులతో కూడి కన్యాదాత అయిన నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. దాతకు స్వీకరించేవానికి దాన ప్రతిగ్రహాది సర్వ ప్రయోజనములు చేకూరుతాయి. ఉత్తమమైన వివాహమును ఆచరించి కన్యాదాన రూపమైన నీ ధర్మాన్ని ఆచరించు. ఇలా చెప్పాడు ఆయన. ఎవరు? వశిష్ఠుల వారు. ఆ తర్వాత జనకుడు మళ్ళీ అన్నాడు, ఎవరి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు? సంకోచించే పని ఏంటి? మీ రాజ్యమే అనుకోండి, మా రాజ్యాన్ని. ఇక్కడ మీకు అడ్డగించే వాళ్ళు ఎవరున్నారు? మునిశ్రేష్ఠ, నా కూతుళ్ళు వివాహం కోసం సూత్రబంధనం చేసి వేదిక చెంతకి ఇప్పటికే వచ్చి ఉన్నారు. కాబట్టి నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, సన్నద్ధంగా ఉన్నాను. కాబట్టి నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని సూచించండి. మీరు ఆలస్యం ఎందుకు అన్నాడు. అప్పుడు దశరథుడు తన కుమారుల్ని సకల ఋషి సమూహాలని రప్పించాడు. జనకుడు అన్నాడు, ఓ ధార్మికుడు అయిన
మహర్షి వశిష్ఠుడితో అంటున్నాడు, ఈ ఋషులతో కూడి లోకాన్ని ఆనందింపచేసే రాముని వివాహ కార్యాన్ని ఆచరింపచేయి. అప్పుడు వశిష్ఠుడు అలానే అని జనకునితో పలికి విశ్వామిత్రుని, ధార్మికుడైన శతానందుణ్ణి, ఆయన కదా అసలు పురోహితుడు, జనకుడికి ముందు పెట్టుకొని పందిరి నడుమ శాస్త్రోక్తంగా వేదిని నిర్మించి దాన్ని అంతటినీ గంధ పుష్పాలతోటి, బంగారు పాలికలతోటి, చిల్లులు కలిగి అంకురములు గల కడవలతోటి, అంకురములతోటి ఒప్పే మూకుళ్లతోటి, ఆ ధూపాలతో కూడిన ధూప పాత్రలతోటి, శంఖ పాత్రలతోటి, సృక్కులతోటి, అర్ఘ్యానికి నీటితో నింపబడిన పాత్రలతోటి, పేలాలతో కూడిన పాత్రలతోటి, సంస్కరింపబడిన అక్షంతలతోని అలంకరించాడు వేదికని. అలా ఆ తర్వాత వశిష్ఠ మహర్షి సమాన పరిమాణం కల దర్భల్ని పరిచి శాస్త్రోక్తంగా మంత్రాలు పఠిస్తూ వేదిక యందు అగ్నిని ప్రతిష్ఠించి ఆ అగ్ని యందు శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ హోమం చేశాడు. అప్పుడు జనక మహారాజు సర్వాభరణాలతో అలంకరింపబడిన సీతను తీసుకుని వచ్చి అగ్నికి ముందు రాముడికి అభిముఖంగా కూర్చుండబెట్టి కౌసల్యాదేవి యొక్క ఆనందాన్ని వర్ధింపజేసే ఆ రాముడితో ఇట్లా అన్నాడు. ఎన్నిసార్లు వాడతాడు వాల్మీకి ఈ మాట. కౌసల్యానంద వర్ధకుడు రాముడు అనే మాట చెప్తున్నాడు. ఈమె నా కూతురు సీత, ఈమె నీకిడుపై సహధర్మచారిణి, ఈమెని గ్రహించు, నీకు శుభమగుగాక, నీ చేతితో ఈమె చేతిని గ్రహించు అని మాటలు. అంటే వివాహ సందర్భంగా తండ్రి చెప్పే మాటలు, మంత్రాలు మనకు తెలియదు అర్థం. కానీ ఇయం సీతా మమ సుతా సహధర్మచరితవా ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా ఇచ్చుక్త్వా ప్రాక్షపద్రాజా మంత్రభూతం జలం తథా. ఈ మంత్రాలతో కూడిన జలాన్ని చేతిలో పోశాడు. ఎవరికి? రాముడి చేతిలో వదులుతున్నాడు సీతమ్మని అన్నమాట. రేపు మనం మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.